హాయ్ అండి. మన తెలంగాణలో కొన్ని వంటలు చాలా ఫేమస్ కదా. ఆ ఫేమస్లో ఇదొకటి. దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగానైతే అంటారు కదా. నాకు తెలిసి మేమైతే గంజిపిండి బిల్లవక్క అనైతే అంటాము. మీ ప్రాంతంలో మీరేమంటారో నాకు ఒకసారి కామెంట్లో తెలియజేస్తారా? ఈ గంజిపిండి ఎంత పల్చగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. గంజిపిండి తయారు చేయడానికి స్పెషల్గా హోటల్స్ అయితే ఎక్కువగానే వెలిసాయి కదా. చాలా వరకు ఇప్పుడు జనము ఇంట్లో ఈ గంజిపిండి చేసుకోవడం చాలా తక్కువగా అయిపోయింది. బయట నుండి కొనుక్కొని తినడమే ఎక్కువైందండి. కానీ మనకు ఈ గంజిపిండిలో సోరకాయ వేసుకొని ఈ గంజిపిండి చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది కదా. ఇంతకీ నేను ఈ సోరకాయ గంజిపిండి ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చూడండి. షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. చూసారు కదండి. మా ఈవినింగ్ స్నాక్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.